పెద్దంబర్పేటలో దేవుని స్పర్శ మందిరంలో ఎఫ్ఎఫ్రామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో వేలాది మంది దైవ సేవకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని యేసుక్రీస్తును ప్రార్థించారు. పిల్లలు ఆటపాటలతో యేసుక్రీస్తును ఆరాధించి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా బ్రదర్ ఎఫ్ఎఫ్రామ్ మాట్లాడుతూ తోటి నగరవాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జననం సమస్త మానవాళికి దేవుడు అనుగ్రహించిన అత్యున్నత బహుమానమని, మనుష్యుల జీవితాలను తన ప్రేమ త్యాగంతో ప్రభావితం చేసే వారికి సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించే దైవకుమారుడు యేసయ్య అన్నారు. మానవతా విలువలు పతనమైపోతున్న లోకంలో క్రీస్తు మార్గం ఒక గొప్ప ఆశాకిరణమన్నారు. ఎవరి హృదయంలో ఆ వెలుగు ఉదయిస్తుందో వారి పరివర్తన చెంది శాంతి సమాధానంతో పరోపకారులుగా జీవిస్తారని, యేసునాథుని కనికరం తోటి ప్రజలందరూ అనుభవించాలని ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. క్రీస్తును గురించి బోధించడం మాత్రమే కాదు, బోధించిన దాని ప్రకారం జీవించడం ద్వారా అనేకులకు క్రీస్తు వైపునకు ఆకర్షించగలమని, ఈ భూమి మీద మనము జీవిస్తున్న ఒక్క జీవితమును ప్రభువుకు సమర్పించి ఆదర్శప్రాయంగా జీవించమని ప్రోత్సహిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ 2023 క్రిస్మస్ శుభాకాంక్షలు రిపోర్టర్స్గా మీ అందరికీ, అలాగే మీ యాజమాన్యాలకి. అదే సమయంలో ఈ హైదరాబాద్ పట్టణంలో ఈ జంట నగరాల్లో ఉన్న కోటికి పైగా ఉన్న ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ నూతన మందిరంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలు వేలాది మందిగా వచ్చి వారు దేవుని యొక్క ప్రబోధాలను విని మానవాళి మనుగడ కోసం కావలసిన ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం వారందరూ కూడా కలిగి సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కానీ, లేక ఇక్కడ కట్టబడిన చర్చ్ కానీ, లేక మేము చేసే సేవ అంతా కూడా కేవలం దేనికోసం అంటే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలి అని. సొంత కుటుంబస్తులే ఒకరి కోసం ఒకరు ప్రేమ లేని స్వార్థంతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో క్రిస్మస్ చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడు. మనందరినీ కూడా ఒక్కటిగా చేయటానికి. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఎంతో విభేదాలతో మనుషులు బ్రతికే ఈ సమాజంలో అందరూ ఒక్కటని, ఆ దేవుని ప్రేమతో నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పిన దేవుని మాటని నెరవేర్చేటట్లుగా మన దేశం అంతా కూడా ఆ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.